యూపీలోని మథుర జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రక్షక భటులే రాక్షసులయ్యారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది భర్తలని భార్యలు చంపుతున్నారు. కానీ ఇక్కడ మహిళలకు కూడా రక్షణ లేదన్నదానికి ఇది ఒక రుజువు మనం చెప్పుకోవాలనుకుంటే. మహిళా కానిస్టేబుల్పై 2 ఏళ్లుగా ఎస్ఐ అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఒకసారి ఒక పెళ్లి ఫంక్షన్లో ఆ కానిస్టేబుల్ కలిసినప్పుడు ఆమెకి మత్తు పదార్థాలతోని ఒక కూల్ డ్రింక్లో ఒక జ్యూస్లో కలిపి ఆమెకిచ్చి దగ్గరలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తనతో పాటు తన కొలిక్ కూడా అత్యాచారం చేశారు. వీళ్ళిద్దరు చేసి ఆ వీడియోస్ని రికార్డ్ చేసి ఆ న్యూడ్ వీడియోస్ తీసి ఇన్స్పెక్టర్ అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫ్రెండ్స్తో కలిసి కూడా కొన్నిసార్లు వివిధ లొకేషన్స్కి చాలా ప్లేసెస్కి పిలిచి సామూహికంగా వాళ్ళందరూ కలిసి కూడా అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తుంది. సిఐ వేధింపులు తట్టుకోలేక ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలు వచ్చేసి దీక్షాంత్ శర్మ అండ్ ఆ ఎస్ఐ పేరు వచ్చేసి రవికాంత్ గోస్వామి. ఇది ఉత్తరప్రదేశ్లోని మథురా జిల్లాలో జరిగిన ఘటన. సో ఝాన్సీ మథురా జిల్లాకు చెందిన బాధితురాలు, కానీ ఝాన్సీకి చెందిన విధులు ఏదైతే బగ్పత్కి చెందిన ఎస్ఐ రవికాంత్ గోస్వామి కూడా అదే స్టేషన్లో పనిచేస్తున్నాడు. ఇద్దరు ఒకటే స్టేషన్లో వర్క్ చేస్తున్నారు. ఝాన్సీ జిల్లాకు చెందిన రవికాంత్ గోస్వామి సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఎస్ఐతో పాటు అతని ఇంకొక కొలీగ్ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో ఆయనపై కూడా కేసు జరిగింది. సో అతని పేరే దీక్షాంత్ శర్మ, అతని పైన కూడా కేసు జరిగింది. ఒక్కసారి దాని వివరాలు చూస్తే కనుక మనం జూలై 20, 2025 ఈ కంప్లైంట్ లాడ్జ్ చేశారు. సో 22న యూపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఝాన్సీలో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ కూడా దీని మీద మాట్లాడారు. ఆయన కూడా ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన చూద్దాం. कल दिनांक 21 तारीख को थाना जमुनाबाद क्षेत्र की रहने वाली एक महिला जो झांसी में महिला कांस्टेबल के पद पर नियुक्त है, उसके द्वारा झांसी में नियुक्त एक अन्य उपनिरीक्षक पे अपने साथ बलात्कार का आरोप लगाया गया था, जिस संबंध में थाना जमुनाबाद में सुसंगत धाराओं में अभियोग पंजीकृत कर लिया गया है। विवेचक को और एसएचओ को पर्याप्त साक्ष्य संकलन के बाद आवश्यक वैधानिक कार्रवाई करने हेतु निर्देशित किया गया है। कल दिनांक 21 तारीख को थाना जमुनाबाद क्षेत्र की रहने वाली एक महिला जो झांसी में महिला कांस्टेबल के पद पर नियुक्त है, उसके द्वारा झांसी में नियुक्त एक अन्य उपनिरीक्षक पे अपने साथ बलात्कार का आरोप लगाया गया था, जिस संबंध में थाना जमुनाबाद में सुसंगत धाराओं में अभियोग पंजीकृत कर लिया गया है। विवेचक को और एसएचओ को पर्याप्त साक्ष्य संकलन के बाद आवश्यक वैधानिक कार्रवाई करने हेतु निर्देशित किया गया है। कल दिनांक 21 तारीख యూపీలోని మథురా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్పై 2 ఏళ్లుగా ఎస్ఐ అత్యాచారం చేస్తున్నాడు. ఆయన ఒక పెళ్లి ఫంక్షన్లో కలిసినప్పుడు మత్తు పదార్థాలని ఒక కూల్ డ్రింక్లో కానీ జ్యూస్లో కానీ కలిపి ఆమెకి ఇచ్చిన తర్వాత ఎస్ఐతో పాటు తన కొలీగ్ దీక్షత్ శర్మ వీళ్ళిద్దరు కలిసి ఒక గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి ఆమెని అత్యాచారం చేశారు. చేసిన తర్వాత న్యూడ్ వీడియోస్ కూడా రికార్డ్ చేశారు. వీడియోస్ రికార్డ్ చేసి 2 ఏళ్లుగా ఆమెని బ్లాక్మెయిల్ చేస్తూనే వచ్చారు. ఈ 2 ఏళ్ల కాలంలో వీళ్ళిద్దరే కాకుండా ఇంకొంతమందితో కలిసి సామూహికంగా అత్యాచారం కూడా చేసినట్టు తెలుస్తుంది. న్యూడ్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఆమెని ఎప్పటికప్పుడు వివిధ లొకేషన్స్కి డిఫరెంట్ ప్లేసెస్కి పిలిచి ఆమెని చాలా ఇబ్బందికి నరకానికి కూడా గురి చేసినట్టు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మహిళలకు ఈ మధ్య రక్షణ లేకపోతే పోలీసులను ఆశ్రయించాలి అని చెప్పి మనం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, చాలా దానికి సంబంధించి పథకాలు కానీ పాలసీస్ కానీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఒక పక్కన. ఇంకో పక్కన మనం చూస్తే రక్షక భటులైన ఒక మహిళా కానిస్టేబుల్కే ఆమెకు రక్షణ లేకుండా పోయింది. ఆ సీనియర్స్, ఆ ఇమీడియట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈమెపై అత్యాచారం చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నారు. ఆమె భరించలేక తట్టుకోలేక పై అధికారులను సంప్రదించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషా, చెప్పండి, అసలు ఆమె మానసిక స్థితి ఇప్పుడు ఎలా ఉంది? 2 సంవత్సరాలు అసలు ఆమె ఎంత నరకాన్ని అనుభవించింది ఒక్కసారి చెప్పండి దాని గురించి. ఈ ఘటన కూడా ప్రస్తుతం అందరినీ కూడా కలిసివేస్తుంది. యూపీలో ఉన్న మథురా డిస్ట్రిక్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ గా గత 2 years నుంచి కూడా లైంగిక వేధింపులు, సెక్షువల్ హరాస్మెంట్, అదే కాకుండా అసాల్టేషన్ కూడా జరిగింది. బ్లాక్ మెయిల్ చేస్తూ న్యూడ్ వీడియోస్ అంతా కూడా క్యాప్చర్ చేసి వేధింపులకు గురి చేసి నాతో గడపాలంటూ కూడా అనేక సార్లు తనని ఇబ్బంది పెట్టడం, దాని తర్వాత ఫిజికలీ అసాల్ట్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఇబ్బందులు పెడుతూ వేధింపులకి గురి చేసి గ్యాంగ్ రేప్
కి కూడా పాల్పడ్డారని కూడా తెలుస్తుంది. ఎస్ఐ చేసిన ఘటన ప్రస్తుతం ఇదంతా కూడా యూపీ అంతా కూడా షేక్ అవుతున్న వార్త. డిపార్ట్మెంట్ పైన కూడా కాపాడుతున్న వాళ్ళు రక్షక భటులే, వాళ్ళే ఇలా వేధింపులకు గురి చేయడం, మరొక పోలీసు ఇంకో మహిళా పోలీస్ పైన అత్యాచారం చేయడం ప్రస్తుతం అందరినీ కూడా కలిసివేస్తున్న సిచ్యువేషన్. రవికాంత్ ని కూడా ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎస్ఐ పైన మరియు అతని ఫ్రెండ్ దీక్షిత్ శర్మ పైన కూడా కేసు నమోదైన పరిస్థితి. అంటే ఒక వైపు అంతా కూడా 304 కింద కేసులు నమోదు చేయడం, అంటే 328, 325, 506 కింద అసాల్ట్, 504 ఇన్సల్ట్ కింద, 323 కింద కూడా కేసులు నమోదైనాయి. గోస్వామి రవికాంత్ అనే వ్యక్తి కూడా ఆ మహిళ పట్ల గత 2 ఏళ్ల నుంచి కూడా బ్లాక్మెయిల్ చేయడం, నీ ఉద్యోగం తీసేస్తాను, నువ్వుతో నాతో గడపాలి, నేను చెప్పినప్పుడు రావాలి, నేను ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు వెళ్ళాలి అంటూ కూడా ఇబ్బందులు పెట్టడము, ఒక గ్యాంగ్ ఇంటర్ కోర్స్ కి కూడా ప్రేరేపించడం, నువ్వు నాతో ఇంకా నా స్నేహితులతో కూడా కలిసి ఉండాలి అంటూ కూడా బ్లాక్మెయిల్ చేయడం. ఈ మహిళ ఎవరైతే కానిస్టేబుల్ ఉందో తీవ్రమైన మనస్తాపంకి గురై తన మెంటల్ కండిషన్ కూడా బాలేదు, అనేక డిప్రెషన్స్ తోని తను ఫేస్ చేస్తుంది. ఇంకా సహనం కోల్పోయి తను వెళ్ళి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కూడా తను సుపీరియర్స్ వాళ్ళకంటే ఒక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళకే భద్రత లేదు అని అంటే ఇంకా సామాన్య ప్రజలకు కానీ మహిళలకు కానీ ఎక్కడ భద్రత ఉంటదంటూ కూడా కామన్ పీపుల్ ప్రశ్నిస్తున్నారు. తన హైయర్ సుపీరియర్ కి తను కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత అతని రవికాంత్ అన్న వ్యక్తిని కూడా సస్పెండ్ చేశారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మధురలో జరిగిన ఇన్సిడెంట్ ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న స్థానికులకు కానీ ఆ పోలీస్ స్టేషన్ పైన ఉన్న వ్యవస్థ పైన కూడా నమ్మకం పోతుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా దీంట్లో చొరవ చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఖచ్చితంగా స్పందించాలంటూ కూడా మహిళా మండలి వాళ్ళు, మహిళా సభ్యులు వాళ్ళు అందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటువంటి ఇన్సిడెంట్ అనేది ప్రస్తుతం భయప్రాంతులకు గురయ్యే విధంగా ఉంటది. మొత్తం మీద కూడా ఈ సెక్షువల్ అసాల్టేషన్ కానీ హరాస్మెంట్ కానీ ఆ విక్టిమ్ కి ఎంతో గురైందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. సో మనం చూస్తే కనుక యూపీలోని మధుర జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్పై 2 ఏళ్లుగా ఎస్ఐ అత్యాచారం చేస్తున్నాడు. తనతో పాటు తన కొలిగు మిత్రుడిని కూడా తీసుకొచ్చి సామూహికంగా వీళ్ళు అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. ఇనిషియల్గా ఒకసారి ఒక పెళ్లికి సంబంధించి ఒక ఫంక్షన్లో వీళ్ళందరూ కలుసుకున్న తర్వాత దగ్గరలోనే మాదొక గెస్ట్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్కి రావాలని చెప్పి ఆమెని ఫోర్స్ చేసి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆమెకి జ్యూస్లో మత్తు పదార్థాలు కలిపి ఇవ్వడం, దాని తర్వాత ఆమెని అత్యాచారం చేశారు. చేసిన తర్వాత న్యూడ్ వీడియోస్ తీసి అప్పటి నుంచి 2 సంవత్సరాలు ఈ రవికాంత్ గోస్వామి అని ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆమెని అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. దాని తర్వాత ఒక్కసారి మొరాదాబాద్కి రావాలని చెప్పి ఆమెని ఫోర్స్ చేసి అక్కడ మొరాదాబాద్కి పిలిపించారు. మొరాదాబాద్కి పిలిపించిన తర్వాత కూడా దీక్షంత్ శర్మ అని ఇంకొక కొలీగ్ని, ఒక ఫ్రెండ్ని కూడా రవికాంత్ గోస్వామి పిలిచి వీళ్ళిద్దరు కలిసి సామూహికంగా అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. వీరిద్దరిపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం వాళ్ళపై ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేశారు.